శృతి గారు రెడీయా? ఎస్. మీరు జీరా ఆలు అన్నారు కదా? ఓకే ఓకే అండి. మరి జీరా ఆలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీరా ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఆమ్చూర్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పంచదార కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో శృతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఇది జీరా ఆలు కదండి, ఫస్ట్ జీరా వేసుకుందాం. సో కొంచెం జీలకర్ర మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలా? ఓకే. ఇంకా వేరే పోపు ఏమి వేరే ఇందులో, అంటే ఓన్లీ జీలకర్ర ఫ్లేవర్. ఓకే. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే. సో కొద్దిగా పసుపు. ఇంక ఇందులో ఉల్లిపాయ ఇట్లా ఏం ఉండదా అండి? ఏం లేదు, ప్లెయిన్ గా చేసేసి, అంటే మామూలుగా వేసుకుంటారా లేకపోతే మీరు? లేదు, ఇట్లా వేయకపోయినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే. కొద్దిగా ఆమ్చూర్, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, నెక్స్ట్ కొద్దిగా కారం. ఓకే. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్. ఓకే. ఒకసారి కలుపుతారా? ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది స్టిక్. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత అయితే ఇది మనకు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీయా? అవును. అంటే బంగాళదుంప కూడా ఎలాగో మనం బాయిల్ చేసి పెట్టేసుకుంటాం, సో మీకు ఎక్కువ టైం పట్టదు. కొద్దిగా కస్తూరి మేతి. ఓకే. ఇప్పుడు ఉడికించిన ఆలు వేసేసేయండి. శృతి గారు మీరు ఏమైనా వర్కింగ్ అండి? అవును, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సాఫ్ట్వేర్, అందుకే నేను ఇలాంటి సింపుల్ వంటలు నేర్చుకున్నారా అని? అవును, ఫాస్ట్గా అయిపోవాలి. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్గా చేసుకుంటే కొంచెం అంత కష్టంగా అనిపించదు కదా. అందులో మా ఆయన ఆలు అంటే ఇష్టం. మీ ఆయనకు ఆలు అంటే ఇష్టం. ఆలు చాలా మందికి ఫేవరెట్, ఇంకా కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇట్లాంటిది చేసి పెట్టేస్తే చక్కగా ఏం అనకుండా తినేస్తూ ఉంటారేమో కదా. బాయిల్ చేసిన ఆలు కాకుండా ఇలా తిన్నాం అనుకోండి, బాగుంటుంది. అంటే ఒక ఫ్రై టైప్లో అయిపోతుంది మనకి. ఓ, మీరు జాబ్ చేస్తున్నారా? నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన పేరేంటి? ఆయన పేరు శ్రీకాంత్. పిల్లలు ఉన్నారా? లేదు, మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ రీసెంట్లీ మ్యారీడా? ఓకే. సో మీరు ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం కూడా ఉండదు, జస్ట్ ఆ పౌడర్స్ అన్ని దీనికి పట్టేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం చక్కెర వేద్దాం, పంచదార. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా షుగర్ వేస్తే. లాస్ట్లో కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకో. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా? అంతే. 5 minutes కదా. నాకు ఇట్లాంటి వంటలు అంటే ఎంత ఇష్టం నేను చెప్పలేను మీకు అసలు. సో ఇవి మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది, తినేసేయచ్చు కొంచెం కారం అది తక్కువ వేసుకుంటే. సింపుల్ రెసిపీ అయినా కూడా ఇలాంటివి టేస్టీగా ఉంటాయి. అవును. ఓకేనా శృతి గారు? ఓకే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్. రెడీ? ఎస్. జీరా ఆలు నైస్. ఓకే అండి, మరి జీరా ఆలు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు జీరా ఆలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పసుపు, ఆమ్చూర్, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కసూరి మేతి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పంచదార, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా ఆలు రెడీ.